వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తాజాగా గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో నవరత్నాల లాంటి హామీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమైనట్లు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 26న ప్రారంభం కానున్న జగన్ పాదయాత్ర సుమారు 3000 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో 9 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఒక్కరికి తెలియజేయనున్నారు. పాదయాత్రకు సంబంధించి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ పాదయాత్ర కార్యక్రమ పర్యవేక్షణ మొత్తం ఏపీ నుంచే జరగాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయం ఇప్పటికే నిర్మాణంలో ఉంది. అయితే ఈ భవనం పూర్తవడానికి మరో ఏడాది కాలం పట్టే అవకాశం ఉంది. అందువల్ల తాత్కాలిక కార్యాలయాన్ని నిర్మించేందుకు వైసీపీ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి విజయదశమి నుంచి కార్యకలాపాల్ని కొనసాగించాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. విజయవాడ బందర్ రోడ్డులో మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి చెందిన స్థలంలోనే తాత్కాలిక వైసీపీ కార్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 28న రాష్ట్ర కార్యాలయ భవనానికి వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కార్యాలయం ద్వారా వైఎస్ జగన్ పాదయాత్ర కార్యక్రమం మొత్తం పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.